మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది అన్న? మంగళగిరిలో పోటీ ఎగ్జాంపుల్ అయితే 99% మా లోకేష్ బాబు అనుకుంటాం. 1%. ఎందుకంటే ఈయన మాకు ఏదంటారు చూసారా, మమ్మల్ని నమ్మి మేము ఆయన్ని నమ్మితే నమ్మకం ద్రోహం చేశారు చూసారా, ఆ నమ్మకం ద్రోహం వల్ల 99% లోకేష్ బాబు మేము అనుకుంటాం. ఎవరు చేశారు నమ్మక ద్రోహం? జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఇస్తాను, మీకు అన్నీ తగ్గిస్తాను, అసలు మద్యం ఆపేస్తానని 100 గుద్దారు ఆయన బల్ల మీద. ఇవాళ కాదు, మీడియా ఇప్పుడు కూడా వీడియో ఉంది, బల్ల మీద గుద్దారు, మద్యం నిషిస్తానని నా మాట అన్నారు. ఆ మాట ఆయన మోసం చేశాడు కాబట్టి ఇవాళ 99% మా లోకేష్ బాబే అంటున్నాం. లోకేష్ గారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు కదా, ఎంతవరకు వెళ్తున్నాయి ప్రజల్లోకి? అది 99% అయింది సార్. పేదలకి ఇప్పుడు రిక్షా బళ్ళు అద్దెకి తెచ్చుకుని బతికేవాళ్ళు రిక్షా బళ్ళు ఫ్రీగా ఇచ్చారు. కొంతమందికి బాధలు ఉన్న వాళ్ళకి ఆదుకున్నారు, వాళ్ళ ఇంటికాడికి వచ్చి సహకరించారు. సార్ ఇవాళ ఒక మాట మీరు అడిగినది నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి లాక్డౌన్ అయిపోయిన దగ్గర నుంచి ఇవాళకి కూడా ఏ ఇంటికి వచ్చి ఏ పేదవాడితో కూడా మాట్లాడాలి. అది మాకు ఇంకా బాధాకరం. లోకేష్ బాబు అంటారా, ఆయన తెలిసినా తెలియని ఊహలో ఎక్కడో ఆఫ్రికాలో ఇండియాలో చదువుకున్నా ఆయన పేదోడి గురించి తెలుసు కాబట్టి పేదోడి ఇంటికి వచ్చి అమ్మ నేను ఆ బాధ నేను తీరుస్తానని ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా పావలాలో 10 రూపాయలు ఇచ్చేసి సహకరించి వెళ్ళాడు. ఆయన దగ్గర మీరు సీఎం, ఈ డిస్టిక్కే సీఎం, కానీ మీరు వచ్చి ఏ పేదోడిని కూడా నేనున్నాను అని ఒక చేసి భుజం మీద వేసి నేనున్నానమ్మా అని ఒక మాట మీరు అనలేకు సార్. అది మీరు ఆలోచించండి, ఇది ఆలోచించే మాట. జనాల్ని మాత్రం ఎప్పటికీ ఆటబొమ్మ కాదు సార్. జనాలన్నా ఒక మనుషులే సార్. మీరు మమ్మల్ని, దేశాన్ని నమ్మండి, మమ్మల్ని కూడా నమ్మండి. ఈ మాట ఒక్క లాస్ట్గా చెప్తున్నా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకే మాట చెప్తున్నా, మీరు బాగుంటే మేము బాగుంటాం అనుకుంటే మమ్మల్ని గెలిపేయండి, మీరు గెలవండి. ఈ ఒక్క మాట లాస్ట్లో ఆపుతున్నా సార్. నన్ను తప్పుగా ఉంటే క్షమించండి సార్. అందరూ బస్సు ఎక్కుతున్నారు, ఆర్టీసీ గవర్నమెంట్ వాళ్ళకి బాగుపడుతున్నారు, కానీ మాలాంటి నిరుద్యోగం ఎలా బతకాలి? మాకు ఒక ఉద్యోగం ఉండాలి కదా, మాకు ఒక ధైర్యం ఉండాలి. మాకు నెలకి రోజుకి వచ్చి 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఇవాళ 200-300తో పిల్లలతో గడుపుకుంటున్నాం. మా పుట్టగొడితే ఎవరు చూస్తారు? మాకు ఉంటే బాధ్యతలు. కానీ ప్రభుత్వం అడిగితే ఎవరేమంటున్నారు? వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అంటున్నారు. ఎవరిని అడుగుతాం? రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే నమ్ముకొని మేము ఓట్లు వేసుకున్నాం. ఇవాళ మాకు ఓట్లు వేసినందుకు మాకు ఇలా కర్మ వచ్చింది. మేము డ్రైవర్ల బతుకు ఎలా అవుతుందంటే రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాల కోసం అడుక్కోవాలండి. ప్రైవేట్ బస్సులు చేసే వాళ్ళకి హ్యాపీగా బతుకులు లేవు, కష్టాలే. ప్రతి రోజానికి రూపాయి కోసం అడుక్కోవాల్సిందే. ఆర్టీసీ బస్సులు బాగున్నాయి, మాకు ఉద్యోగాలు లేవు. మా పరిస్థితి ఏంటి? మద్యం నిషేధిస్తారన్నారు, మద్యం నిషేధించాలా? మద్యం పంపించారు. నాకు దగ్గర నుండి నాకు తెలిసినందుకు వస్తాను చూపిస్తాను మీకు కావాలంటే 10 మంది నాకు తెలిసిన వాళ్ళు 10 మందికి మద్యం తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నా కళ్ళ ముందు. రాత్రి మాట్లాడి తెల్లారి చనిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మద్యంలోనే విషం కలిపినట్టు ఉంది. ఇవాళ తాగినవాడు రేపు పొద్దున్న బతుకుతాడో లేదో గ్యారంటీ కూడా లేదు. మరి మద్యం మీరు ఆపుతానని ఫస్ట్ ఆ రోజు ఎలక్షన్లు రాకముందు మీరేమన్నారు? ఆడవాళ్ళకి సురక్షణగా మీ తాలిబొట్టు గట్టిగా ఉండడానికి నేను మద్యం నిషిస్తాను అని మాట ఇచ్చారు. సార్ మీరు మాట ఇవ్వటం, నడవలేని నాలిక ఎంతైనా మాట్లాడేది. మీరు నడవలేని నాలికేది? ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ నేను చిన్న వయసు, నాకు 28 సంవత్సరాలు, నేను అడుగుతున్నా, నేను తాగుతున్నా, కానీ నడవలేని నాలిక మీ దగ్గర ఆడుంది. మీరు ఆపారా? మద్యం నిషేధం అన్నారు. ఆడవాళ్ళు మీ పశువు కుంకాలు బాగుంటాయి అన్నారు. ఏది వాళ్ళు ఎక్కడ చూపించారు? ఇవాళ రోడ్డు మీద తిరిగేవాడు కూడా తాగుతున్నాడు. అలాంటి మీరు మద్యం నిషేధిస్తే ఇవాళ ఎవరు తాగుతాడు? అంటే రేట్లు పెంచితేనే మద్యం తాగే వాళ్ళు తగ్గుతారని అంటా ఉన్నారు జగన్ గారు. సార్ ఒక మాట అంటారా? ఇప్పుడు వెళ్ళి మనం కేక్ కొంటాం, ఒక కేక్ కొనగానే 10 రూపాయలు దాని రేటుకి మనం తింటే కడుపు నిండిద్దా? 10 రూపాయలు నిండదుగా. అలానే అనుకుంటారు. మద్య రేటు మీరు తగ్గించినా పెంచినా తాగేవాడు తాగాల్సిందే. కానీ నువ్వు అమ్మే మందు సరే అమ్మాలనుకున్నారు, క్వాలిటీ అమ్మండి, లేదంటే ఆపాలనుకున్నారు, షటర్లు రాకేయండి, సీజ్ చేయండి, సిబిఐని పిలిచి, అది లేదు. సరే మీరు ప్రతి దానికి అంటారు, లింకులు వేస్తారుగా, పప్పుగాడు అంటున్నారు. పప్పు కాదు, పప్పు ఇవాళ నేర్పిస్తున్నాడు. మీరు తాగొద్దు, తాగితే మీ ఆరోగ్యం పాడవుతుంది ఆయనే అన్నాడు. అది మీరు అన్నారా? మద్యం నిషిస్తాం, మీ తాలిబొట్లు సుఖంగా ఉంటాయి అని ఆడవాళ్ళని మీరు అంత విచారించారు, నెత్తి మీద ఎక్కించుకున్నారు. అదే ఆడవాళ్ళని ఇలా సామెత అంటారు పెద్దోళ్ళు, ప్రేమితో మాట్లాడితే మొన్న చెట్టు కిచ్చి కింద పడదెంగుతారంటారు. అలానే మీరు జనాల్ని ఇవాళ అదే చేశారు. ఇవాళ మొగాడి బతక హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యానికి బాగోట్ల, చేతులు రోడ్డు మీద నుంచి చేతులు ఉడుకుతున్నాయి. మద్యం తాగేదాకా వాడు బతకలేకపోతున్నాడు. మాట్లాడేది లేదు, ఛాన్స్ లేదు, దేనికి గ్యారెంటీ లేదు. టాపీ పనికి వెళ్తే టాపీ పనివాడు సుఖంగా పని లేదు, టాపీ పనివాడికి సుఖం లేదు, టాపీ పనివాడు పని లేదు, ఏ పని చేసుకున్నాడు హ్యాపీగా బతకలేకపోతున్నాడు. ఇవాళ మీరు మాట ఇచ్చారు కదా, ఇప్పుడు మీరు గెలుస్తారని గ్యారెంటీ ఇస్తున్నారు. 170 ఓట్లు మీరు అంటున్నారు. పోయినసారి మీరు ఏం చేశారు? గెలిచినది మిమ్మల్ని గెలిపించాం, మీరు ఏం చేశారు? మాకు ఒక్కొక్క ఏరియాలోకి వెళ్తే ఒక్కొక్క బాధ ఒకటి తెలియదు. ఒక ఏరియాలోకి వెళ్తే రోడ్లు బాగు, ఒక ఏరియా స్ట్రీట్ లైట్లు ఉంటావు సరిగ్గా. మీరు ఏం చేస్తున్నారు? చూసామో నెలకి కరెంట్ బిల్లు పెంచేస్తున్నారు. ఇష్టరాజు పేదోడు ఒక టీవీ ఒక వ్యాన్ ఉన్నాడు కూడా
10,000 కరెంట్ బిల్ వచ్చిందా సార్? మీరు చెప్పండి సార్. మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారుగా, ఒక జిల్లా సీఎం, మీరు చెప్పండి సార్. ఈ మాట మీకు మనసుకు గుర్చొచ్చు, నా మీద ఎంక్వైరీ తీయొచ్చు, కానీ ఒక్కసారి మీ మనసు మీరు ఆలోచించండి.